ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ శ్రీరామనవమి రోజున నాకు ఇష్టమైనటువంటి ఈ రామయ్య తండ్రిని ఒక్కసారి తాకి చూడు, నీకు ఒక మంచి శుభవార్తను చెబుతాను అని బాబాగారు అంటున్నారు. మరి ఈ శుభవార్త గురించి, ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నాకెంతో ఇష్టమైనటువంటి ఈ శ్రీరామనవమి రోజున నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఒక్కసారి నా రామయ్యను తాకు. నీవు వినాలనుకున్నటువంటి శుభవార్తను నీవు వినే విధంగా, కొన్ని మంచి మాటల ద్వారా నీ మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచే విధంగా నేను కొన్ని మాటలను చెబుతాను, ఆలకించు అని బాబాగారు అంటున్నారు. నీలో ఒక చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని తొలగించుకుంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను ప్రతి పనిలోనూ వెనక్కు నెడుతూ ఉంటుంది. అదేమిటో కానీ సరిదిద్దుకోలేని విధంగా నీవు ఎక్కువగా భయపడుతూ ఉన్నావు. అదేమీ సరిదిద్దుకోలేనంత పెద్ద లోపం అయితే కాదు. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దానిని అతి కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు. నీలో చాలా శక్తి ఉంది. నువ్వు అలుపెరగకుండా బాగా కృషి చేయగలిగినటువంటి సమర్థుడవని కూడా నాకు బాగా తెలుసు. అయితే ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. ఈ ఒక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపేలా చేస్తుంది. మరి నువ్వు అడగవచ్చు, బాబా, మరి నాకు నాలో ఉన్నటువంటి లోపం గురించి నీకు తెలిసినప్పుడు మీరే నయం చేయవచ్చు కదా అని అడుగుతావేమో. నిజమే, చేయవచ్చు. కానీ ఎటువంటి లోపాన్నో తెలుసా? భౌతికంగా పైకి కనిపించేటటువంటి ఎటువంటి లోపాన్నైనా వీలైనంతలో పూర్తిగానో లేదంటే కనీసంలో కాస్తైనా చేయవచ్చు. అది నాకు తప్పకుండా ఆ అవకాశం అయితే ఉంది. కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా? మానసికమైనటువంటి లోపం. దానిని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను. కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదా. ఎందుకంటే నేను నీకు దీని నుండి ఎలా బయటపడాలో మాత్రమే మంచి మంచి సూచనలు అందిస్తాను. వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల, నమ్మకం ఈ రెండింటినీ ఉంచి, అప్పుడే నువ్వు వీటిని రెండింటినీ ఎప్పుడైతే ఉంచుతావో మిగిలినటువంటి విషయం గురించి నేను చూసుకుంటాను. నీలో ఉన్న లోపం అనుమానం. అది ఎవరి మీదో కాదు, నీ మీద నీకే అనుమానం. ఏదనుకున్నా నేను చేయలేనేమో అని అనుకుంటూ ప్రారంభిస్తావు. ఆ పనిలో అపజయం పొందుతున్నావు. నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుంది. నువ్వు ఏది ఊహించినా అంతా మంచే జరిగే విధంగా కోరుకో, అలాగే అనుకున్నట్లు జరుగుతుంది. అసలు నీపై నీకు ఎందుకంత అపనమ్మకం అంటే, నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, లేదంటే నీ రూపురేఖలను కానీ నీ వేషధారను కానీ చూస్తూ నీ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నట్లుగా, నీ పనిని చూసి హేళన చేస్తున్నట్లుగా, అలాగే ఇవన్నీ కూడా నీవు కేవలం భ్రమపడుతున్నావంతే. నీ పనిని నీవు మొదలు పెట్టకుండానే వారెవరో చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు అని భ్రమపడుతున్నావు. పని మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవ్వదని చెప్పి ఇలా నువ్వు ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచన వ్యతిరేకంగానే ఉంటున్నాయి. అదే నిన్ను ఇలా మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తుంది. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు. నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు. ప్రతిరోజు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి. ఎందుకంటే నీ మనసును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి నీ ఇష్టదైవం ముందు కాసేపు ప్రార్థించు. తరువాత మీ ఇంట్లో ఎక్కడైతే నీకు ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడే కూర్చొని చక్కగా కాసేపు ధ్యానం చేసుకో. నీ ఇష్టదైవం యొక్క నామాన్ని పఠిస్తూ నువ్వు ఉండగలిగినంత సమయం ఉండు. అలా చేస్తూ ఉంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలన్నీ శుభ్రపడతాయి. నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఏది చేసినా విజయాన్నే సాధిస్తావు. ఈ అలవాటు నిన్ను నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో, గౌరవంతో, ఉన్నతమైనటువంటి స్థితితో నిలబెడుతుంది. వీటితో పాటు నీవు సచ్చరిత్రను కూడా పారాయణం చేస్తూ ఉండు. ఈ పారాయణంలో నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి. విజయానికి మూలం పట్టుదల, నీ మీద నీకు నమ్మకం. ఇవి కనుక ఉంటే నేను జీవితంలో ఏదీ కూడా ఓడించలేదు. ఆ నమ్మకం, పట్టుదల నీకు రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు. నీలో ఓర్పు, సహనం అనేవి చాలా ముఖ్యం.
కాబట్టి నీకు ఈ రామయ్య తండ్రిని తాకు అని ఎందుకు చెప్పానో తెలుసా? నిజంగా ఈ భూమి మీద శ్రీరాముడు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎవ్వరూ కూడా ఎదుర్కొని ఉండరు. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు ఒక మానవ రూపాన్ని దాల్చి ఆయన ఎత్తినటువంటి అవతారాలన్నిటిలో కూడా శ్రీరామావతారంలో ఆయన పడినటువంటి కష్టాలు ఎవరికీ కూడా రాకూడదు. ఎన్నో అవమానాలను, దుఃఖాలను, అలాగే ఎన్నో నిరాశ, నిస్పృహలను ఆయన చూసినట్లుగా ఎవ్వరూ చూసి ఉండరు. అయినప్పటికీ ఓర్పు, సహనంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాడు. కాబట్టే నీకు కష్టంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన కథల గురించి విను. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీకున్నటువంటి భారాన్నంతా దించుకో. ఎందుకంటే నేనెప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను కాబట్టి. నీతోనే ఉంటాను కాబట్టి. అది నీవు మనస్ఫూర్తిగా నమ్మిన నాడు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధలు కానీ, లేదంటే అపనమ్మకాలు కానీ ఏర్పడవు. నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయనవసరం లేదు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏమైనా సరే నేనెప్పుడూ కూడా నీతో ఉంటున్నానని నువ్వు నమ్మాలి. అలా నువ్వు నమ్మి నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా! నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు. దుఃఖించు. మనసంతా కూడా ఖాళీ అయిపోయే వరకు దుఃఖిస్తూనే ఉండు. ఆ దుఃఖంతోనే నీకున్నటువంటి బాధలన్నీ కూడా నీ నుండి వెళ్ళిపోవాలి. ఆ దుఃఖమనేది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు. ఎంతో అత్యవసరమైనటువంటి బాధ కలిగితే కానీ దుఃఖించకూడదు. చీటికి మాటికి అసలు కన్నీళ్లు పెట్టుకోవద్దు. నువ్వు భరించలేనటువంటి బాధ అయితే నీలో ఉంది. నేను ఒప్పుకుంటాను. కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా! నీలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా ఇప్పుడైనా సరే విడిచిపెట్టు. ఇక నీ మనసు తీరా ఒక్కనాడు కూర్చొని దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖమంతా వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా ఎంతో మంచి విషయమే. మనసులో ఉండేటటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా మనకు వేదనలను తీసుకొచ్చేలా చేస్తాయి. ఆ వేదనలు తొలగిపోయినప్పుడు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అనేటటువంటి ఆలోచన నీలో మెదులుతుంది. నువ్వు ఎంతో పరిణతి చెందుతావు. కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెప్తున్నాను. నీ బాబాయ్ ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకో. నేను ఎల్లవేళలా కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాననేది నిత్య సత్యం. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి తప్పకుండా తొలగిస్తాను. ఇకపైన ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను. నీ మనసులో ఏదైతే మంచి జరగాలని అని అనుకుంటున్నావో వాటన్నిటినీ కూడా నీకు లభించేలా చేస్తాను. నీ పట్ల నీ కుటుంబం కూడా ఎంతో నమ్మకంగా ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్య నీ దగ్గరకు వచ్చినా, లేదంటే సమస్య వస్తుంది అని నీకు ముందుగానే తెలిసినా, నువ్వు చేయవలసినటువంటి పని ధైర్యంగా నిలబడటం. ఆ ధైర్యం, ఆ నమ్మకం నిన్ను ఎప్పుడూ కూడా సురక్షితంగా బయటపడేందుకు మొదటి మెట్టుగా నిన్ను రక్షిస్తూనే ఉంటాయి. నీ మనసు ఎంతో ఒత్తిడిగా గురి అవుతూ ఉంది కదూ! ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించావు కాబట్టి, తరువాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి, సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.